ఓం గురుభ్యో నమ. గం గణపతే నమ. కాశీ మజిలీ కథలు 83వ భాగము. పద్మిని కథ. రామదుర్గానికి ఉత్తరంగా కొన్ని యోజనాల దూరంలో దుర్గమయమైన అరణ్యాల మధ్య కొన్ని కోయపల్లెలు ఉన్నాయి. వాటి చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు పెట్టని గోడల్లా నిల్చున్నాయి. ఆ పల్లెకి 10 యోజనాల వరకు మహారణ్యమే కానీ గ్రామమేదీ లేదు. అక్కడున్న వారిని శబరులని, వనచెరులని, బోయలని, కోయలని పిలుస్తుంటారు. వాళ్ళకి నాగరికత తెలియదు కానీ అడవి ఆకులతో చాపలు, బుట్టలు, తట్టలు మొదలైనవి అల్లే నేర్పుంది. తేనె, పునుగు, జివ్వాది, కస్తూరి మొదలైన అడవి వస్తువులని తాము అల్లిన బుట్టలని గాడిదల మీద తీసుకువెళ్ళి గ్రామాలలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కోయవాళ్ళకి తప్ప అక్కడ ఆ పల్లెలున్నాయని ఎవ్వరికీ తెలియదు. మృగాల బాధని పట్టించుకోక, ముళ్ళని లెక్క చేయకుండా, రాళ్ల నొప్పిని గమనించకుండా, రాజద్రోహ భయంతో గురుదత్తుడు అతని భార్య పగలు రాత్రి ఏకబిగిన ప్రయాణం చేసి మారువేషాలతో ఎలాగో ఆ కోయపల్లెకు చేరుకున్నారు. దారిలో పరిచయమైన ఒక శబరుడి నుంచి ఆ పల్లె వృత్తాంతం తెలుసుకొని అతని వెంట ఆ దంపతులు వెళ్ళగలిగారు. 4 వైపులా కొండలు, మధ్యనున్న భూమిలో మనోహరమైన లతలు, వృక్షాలు, సమృద్ధిగా నీరు, ఉద్యానవనంలాగే ఉంది ఆ ప్రాంతం. కొండల మీద నుంచి పారే కాలువలకు అడ్డుకట్టి కోయలు పంటలు పండిస్తారు. శబరుడి వెంట వెళ్ళిన ఈ దంపతులు ఆ కొండపల్లెలోని వింతలు చూసి ఆశ్చర్యపోతూ అక్కడ ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఆ కొండ వారి భాష వికృతంగా ఉండడం వల్ల తెలుసుకోవడం అసాధ్యంగా ఉంది. తమని చూసి ఆశ్చర్యపడుతున్న ఆ కొండ వారితో మాటలు కలుపుకొని కొంత సొమ్మిచ్చి ఒక పర్ణ కుటీరం వేయించుకొని కాలక్షేపం చేయసాగాడు. ఒకనాడు పద్మిని గురుదత్తుడితో, మనోహర, నా వల్ల కదా మీకు ఈ కష్టాలు వచ్చాయి. ఆగర్భ శ్రీమంతులై సమస్త విద్యలు చదివి ఉత్తమ రూపం కలిగిన మీకు ఈ కొండలో లోయలలోని కోయలతో గుడిసెలలో కాపురం చేయవలసి వచ్చింది. విధి విలాసం. ఆ పాపాత్ముణ్ణి చంపిన నేను కూడా చనిపోయి ఉంటే మీరు మరో కన్యని పెళ్ళాడి సుఖంగా ఉండేవారు. నా మూలంగా మీరు తల్లిదండ్రులకు దూరమయ్యారు. గొప్ప వేడుకతో అత్తవారింటికి పోవాలన్న నా కోరిక తీరింది కాదు. ఆ నీచుడు సందేశం పంపిన వెంటనే మీకు చెప్పి పురానికి వెళ్ళిపోయి ఉంటే ఈ ఆపద వచ్చేది కాదు అంటూ మగడి తొడ మీద తల పెట్టుకొని దుఃఖించింది. అందుకతను, నీతో ఇక్కడ ఉండడం వలన నాకేమి కష్టం లేదు. ఈ అరణ్యమే ఉద్యానవనమయ్యింది. కానీ నువ్వు మాత్రం గర్భభారంతో పనులు చేస్తుంటే చూడడానికి నాకు విచారంగా ఉంది. ఎందరెందరూ ఎన్ని విధాల నిన్ను అరచేతిలో పెట్టుకొని కాపాడేవారో. ఏ ముచ్చటా లేకుండా కిరాత యువతులతో కలిసి తిరుగుతున్న నిన్ను చూసి నా హృదయం పగిలిపోతుంది. కానీ కాలం ఒకేలా ఉండదు. కర్మసూత్రాన్ని ఎవరు మీరగలరు అంటూ ఆమెను ఓదార్చాడు. వాళ్ళు ఒకరి గురించి ఒకరు విచారిస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, పూర్వ చరిత్రలు చెప్పుకుంటూ, అక్కడున్న కొయ్యబాలురికి చదువు చెబుతూ కాలం గడపసాగారు. పద్మినికి అల్లిక పనిలో మంచి నేర్పరితనం ఉండడంతో ఆ కిరాతులు అల్లే చాపలు, బుట్టలు చూసి అంతకంటే విచిత్రంగా తాను బుట్టలు అల్లసాగింది. మగడికి కూడా ఆ పని నేర్పింది. జంతువుల వెంట్రుకలు, అడవి ఆకులతో అద్భుతమైన తివాసీలు, చాపలు మొదలైన గృహోపకరణాలు చేసి వాటి మీద ధరలు వేసి కోయలకిచ్చి గ్రామాలలో అమ్మించేవారు. ఆ వింత వస్తువులను పౌరులు వేగంగా కొనేవారు. అలాగా ఆ పల్లెలోని వాళ్ళు ధనం సంపాదించేవారు. గురుదత్త, పద్మినీలు వారి నుంచి పరిచర్యలు తప్ప మరే ప్రతిఫలం కోరేవారు కారు. అక్కడున్న కొయ్యవాళ్ళందరూ ఆ దంపతులని గురువులుగా
దైవంగా భావించేవారు. ఆ వనవాసం ఆ దంపతులకి వినోదం లాగే ఉంది. పద్మినికి నెలలు నిండుతుంటే బిళ్ళ స్త్రీలు ఆమెకి ఉపచారాలు చేయసాగారు. గురుదత్తుడు ఆమెని ప్రాణంలాగే చూసుకునేవాడు. ఒకనాడు విచిత్రమైన తివాసి అల్లడానికి మృదువైన పిట్టరెక్కలు కావలసిన కోయవారిని తీసుకొని బయలుదేరిపోతుంటే, వద్దు, మనము క్షత్రియులం కాము, వేట మనకి తగదు, ఆకులతో పూర్తి చేద్దాం, నోరు లేని పిట్టలను కొట్టకండి అని పద్మిని వారించింది. అయినా వినకుండా అతను అరణ్యమంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తనతో వచ్చిన వారిని పిట్టల రెక్కల కోసం 4 మూలలకి పంపాడు. విధి ఎన్ని ఆటలైనా ఆడగలదు కదా. ఆ చెట్టు మించి ఒక పాము నేలపైకి ఉరికి అతన్ని కరిచి జరజరా పాకిపోయింది. మరు నిమిషంలో అతను ఆ విష ప్రభావానికి సృహ తప్పి పడిపోయాడు. అతనికి దగ్గరలో ఉన్న కోయలు అది చూసి హడలిపోతుంటే ఒకడు ముందు చెక్క కోసం పరిగెత్తాడు, మందు చెక్క కోసం పరిగెత్తాడు. ఒకడు ఇంటి దగ్గరున్న పద్మిని తివాసి నేస్తుండగా, తల్లి, మా అయ్యగారిని పాము కరిచింది, నేల పడిపోయారు అని కబురు చెప్పాడు. అయ్యో, ఎక్కడ దైవమా, ఇంకా మమ్మల్ని పీడించక వదలవా అంటూ అరిచి మూర్ఛపోయింది. అంతలోనే తెలివి తెచ్చుకొని, బతికించే మందులున్నాయా, ఆయన ఎంత దూరంలో ఉన్నారు, మాట్లాడుతున్నారా, నా మాట ఏమైనా చెప్పారా, నీ వెంట వస్తాను, నన్ను అక్కడికి తీసుకుపోవా అంటూ పిచ్చిదానిలా మాట్లాడసాగింది. తల్లి, వారికి ఏమీ భయం లేదు, మా కొండలలో పాము విషం విరిచే చెక్కలు చాలా ఉన్నాయి, ఆ చెక్క గంధం రాస్తే బతికేస్తాడు, ఏడవకు, రాపోదాం అంటూ ఆ బిల్లుడు ఆమెని గురుదత్తుడి వద్ద తీసుకుపోసాగాడు. ఒకచోట చిన్న మెట్ట ఎక్కుతుంటే ఆమెకు ప్రసవ వేదన మొదలయ్యింది. నేల మీద చతికిల పడిపోయింది. అక్కడే ఆమెకు ఒక మగ శిశువు పుట్టాడు. కానీ అది ఆమెకు తెలియదు. కొంచెం సేపట్లో ఆ కిరాతుడు కొందరు ఆడవాళ్ళని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. వాళ్ళకి శిశువు కనబడలేదు. ఆ స్త్రీలు పద్మినికి ఉపచారాలు చేసి ఎత్తుకొని పల్లెకు తీసుకుపోయి కుటీరంలో పడుకోబెట్టారు. చాలాసేపటికి ఆమెకు తెలివొచ్చింది. హా ప్రాణనాథ అంటూ ఏడవసాగింది. కిరాత స్త్రీలు ఆమెను ఊరడించి, తల్లి, నువ్వు కన్న పుత్రుడేమయ్యాడు, మాకు కనబడలేదే అని అడిగారు. అందుకు పద్మిని, అయ్యో, నాకేమి తెలియదే, ఆ ఆశ కూడా భగ్నమయ్యిందా, కాలమహిమ పోన్లేండి, నా భర్త జీవించి ఉన్నాడా అని అడిగింది. అమ్మ, అక్కడి వాళ్ళు ఇంకా రాలేదు, నీ కోసం మేము అడవికి వచ్చాం, అక్కడి వాళ్ళు ఇంకా రాలేదు, మేము వచ్చేటప్పటికి నువ్వు వివసవై పడున్నావు అంటూ ఆ వృత్తాంతం అంతా చెప్పారు. పద్మిని చాలా భయపడుతూ తాను కన్న శిశువుని ఏ మృగమో ఎత్తుకుపోయి ఉంటుందని నిశ్చయించుకొని ఆ విచారాన్ని మనసులోకి రానివ్వక భర్త క్షేమ వార్త కోసం ఎదురు చూడసాగింది. అంతలో పిట్టల వేటకు వెళ్ళిన వాళ్ళు వచ్చి దీనవదనాలతో, అమ్మ, నీ భర్తను పాము కరవడంతో నలుగురము 4 వైపులా పోయాం, మందులు తీసుకుని వచ్చేసరికి అతను అక్కడ లేడు, అడవి ఏనుగు పాదాల గుర్తులు కనిపించాయి, సృహలో లేని అతన్ని ఆ ఏనుగు తీసుకుపోయింది, మేమేమి చేయలేకపోయాం అంటూ దుఃఖించారు. ఆ మాటలు వినేసరికి ఆమెకు మతిపోయింది. పిచ్చిగా మాట్లాడుతూ వింతగా చూసింది. అమ్మ, నీ మగనికి ఏమీ భయం లేదు, ఏనుగెక్కి వస్తాడు, నీ ఒళ్ళు పచ్చిది, దుఃఖిస్తే చెడిపోతుంది అని వాళ్ళు బతిమాలసాగారు. వారి మాటలు వినిపించనట్లే ఆమె ఏవేవో జవాబులు చెప్పింది. వాళ్ళు అభిమానంతో ఆమెకు పరిచర్యలు చేసినా క్రమంగా ఆమె వెర్రి ఎక్కువైందే కానీ తగ్గలేదు. పూర్వంలా పనులు చేయదు, మాటలాడదు, ఎవరైనా పిలిచి పెడితే తింటుంది, లేకపోతే ఉపవాసమే. గురుదత్తుడి జాడే తెలియక అతను చచ్చిపోయాడనుకుని ఆమెను పట్టించుకోవడం మానేశారు. పద్మిని తనను పట్టించుకునేవారు లేకపోవడంతో ఒకనాడు అరణ్య మార్గాన పడి నడవసాగింది. పులులకు భయపడదు, ఎండని వానని చీకటిని లెక్క చేయదు. మరి ఆకలేస్తే ఆకులో అలమలో తిని ఆకలి చల్లార్చుకుంటుంది. తెలివి కలిగినప్పుడు మనోహర, గురుదత్త అని అరుస్తుంది. అలా నడిచి నడిచి ఒక పట్టణం చేరుకుంది.
అప్పటికి కొంచెం పొద్దెక్కుతుంది. ఆమె పిచ్చిదానిలా వీధిలో నడిచిపోతుంది. ఆ వీధిలో రత్నాంగి అనే వేశ్య తన ఇంటి ముందు నిలబడి నీళ్లు తెచ్చే పని మనిషి కోసం ఎదురు చూస్తుంది. అది ఎంతకీ రావడం లేదు. పద్మిని ఆ వీధిలోనే అటు ఇటు తిరుగుతుండడం చూసింది. చిక్కిపోయి దుమ్ము కొట్టుకుని ఉన్న ఆమె సౌందర్యాన్ని గుర్తించి దగ్గరకు వెళ్ళి ఆమె వివరాలు అడిగి తప్పుగా భావించక, ఈ కడవతో నీళ్లు తెచ్చి పెడతావా? అదిగో అదే చెరువు, మేము స్వయంగా తెచ్చుకుంటే కులంలో వెలివేస్తారు అని బతిమాలుకుంది. సహజంగా పరోపకార బుద్ధి కల పద్మిని కడవతో నీళ్లు తెచ్చి ఎక్కడ పోయాలని అడిగింది. స్నానం చేసి ఆమె తెచ్చిన నీళ్లను ఇంటిలోని పాత్రల నిండా పట్టడమే కాకుండా తాను స్నానం చేసి మొక్కలకి కూడా పోసింది. అన్ని నీళ్లు కిమ్మనకుండా తెచ్చిన ఆమెను రత్నాంగి వెర్రిదానిలా భావించి, అమ్మి, నీకు కూడు గుడ్డ ఇస్తాను, మా ఇంట్లో ఇంకే పని చేయక్కర్లేదు, రోజు 10 బిందెలు నీళ్లు పోస్తుంటావా అని అడిగింది. అలాగే అన్నట్లు పద్మిని తల ఊపింది. పని మనిషి కోసం ఇబ్బంది పడుతున్న రత్నాంగి చాలా సంతోషించి ఆమెకు కట్టుకోవడానికి మంచి బట్టలిచ్చి భోజనం పెట్టి పోషించసాగింది. పూర్వస్మృతి లేక పిచ్చిదానిలాగే తయారైన పద్మిని ఆమె మెచ్చుకునేటట్లు పనులు చేస్తూ కొంతకాలం దానింట్లో ఉంది. అప్పుడప్పుడు తెలివొచ్చి తన వృత్తాంతం గుర్తుచుచ్చుకుని చచ్చిపోవాలనుకునేది. కానీ అంతలోనే ఆ మాట మర్చిపోయి యథాప్రకారం పనులు చేసేది. పాండవులనే బానిసలను చేయగలిగిన విధికి పద్మినిని ఒక వారాంగనకు పని మనిషిగా చేయడం ఆశ్చర్యమా? ఎట్ట నెవ్వానికి నెన్నిరేల్ సుఖముగాని దుఃఖమున్ గాని లిస్ఫుట పూర్వ చరిత్రాత్మ కర్మవశతన్ భోక్తవ్యమై యుండునో ఘటనా చాతురి త్రాళ్ల గట్టుచు బలత్కారంబుగా వానిని అచ్చోటికిన్ దోడ్కొని వచ్చి దాని గుడిపించున్ దైవ మన్నలొంగిన్ అని చెప్పి మనిషిద్ధుడు గోప, తరువాత మిగిలిన కథ చెబుతాను, ప్రయాణానికి సిద్ధం అవ్వు అన్నాడు. ఇద్దరు బయలుదేరారు. మృగదత్తుడి కథ. గురుదత్తుడు పద్మిని నివసించిన కోయపల్లెకి 4 కోసుల దూరంలో మరో కొండపల్లె ఉంది. అక్కడ కోయలు, చెంచులు, బోయలు మొదలైన అడవి జాతి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు కూడా చేపలు, బుట్టలు, తట్టలు మొదలైనవి అమ్మి సొమ్ము చేసుకునే వారే. పద్మిని అల్లిన వస్తువుల వలన కోయపల్లెలోని వాళ్ళందరికీ చాలా డబ్బు వచ్చిందని తెలుసుకున్న ఆ పల్లె పెద్దలు, అయ్యో, కోయపల్లె వాళ్ళు వింత చేపలు, బుట్టలు అల్లుతున్నారు, మనకి ఆ పని తెలిసింది కాదు, మనం ఏడాది అమ్మితే వచ్చేవి వారికి ఒక్క తివాసీ మీదే వస్తుంది, వాళ్ళు ఆ పని ఎక్కడ నేర్చుకున్నారో తెలుసుకోవాలి, మనం కూడా ఆ పని నేర్చుకోవాలి అనుకుంటుంటే వాళ్ళలోని 13 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చి, నాకు వాటిని చూపించండి, అచ్చం అలాగే నేను అల్లుతాను అన్నాడు. ఆ మాటలు విని కొందరు గిరిజనులు అప్పుడే ఆ పల్లెకి పోయి తమ చుట్టాల దగ్గరున్న వింత వస్తువులు తెచ్చి వాడికి చూపించారు. వాడి పేరు చిరతపులి, చాలా చురుకైన వాడు. అందరూ వాడిని పులి పులి అంటారు. వాడు ఆ వస్తువులను విప్పి మళ్ళీ అల్లి వాటిలోని మర్మాలని గ్రహించి ఆ ఆకులు తెప్పించి తాను కూడా అల్లడం మొదలుపెట్టాడు. ఒకనాడు అల్లినట్లు మరోనాడు అల్లడు, అంతకంటే నేర్పరితనంగా అల్లుతాడు. ఏడాది తిరిగేసరికి అతను ఆ పనిలో ఆశ్చర్యకరమైన నిపుణత సాధించాడు. గురుదత్తుడు పద్మిని అల్లిన వాటికంటే పులి అల్లినవి చాలా గొప్పగా కనిపించేవి. పిట్టల ఈకలు, వింత మేక బొచ్చు మొదలైన వాటితో తివాసీలు అల్లి వాటికి చాలా వెల వస్తుందని తండ్రినడిగి కోయ పిల్లల సాయంతో గాడిదల మీద వేసి చిరుతపులి ఒకనాడు ఉదయార్కుడు అనే రాజు పరిపాలించే నగరానికి వెళ్ళాడు. ఆ వస్తువుల్ని గ్రామంలోని సంతకు తీసుకుపోయాడు. వాటిని అమ్మగా ఒక వింత తివాసి మాత్రం మిగిలింది. ప్రజలు ఆత్రం చూసి 10 రెట్ల ధర చెప్పగా ఎవరూ కొనలేకపోయారు. ఆ రత్న కంబళం గురించి పరిచారకుల ద్వారా విన్న రత్నాంగి అనే వేశ్య అతనిని తీసుకురమ్మని తాను చక్కగా అలంకరించుకొని వీధి అరుగు మీద నిలబడింది. అంతలో ఆ పరిచారిక బోయబాలుని
తీసుకుని వచ్చింది. రత్నాంగి వాడి అందం కన్నార్పకుండా చూసి ఆశ్చర్యపోయింది. అటవిక వేషంలో ఉన్న వీడి సౌందర్యం అద్భుతం. వీడికి వలపుల వల విసిరి టక్కరితనంతో ఏమీ ఇవ్వకుండానే ఈ తివాసి కాజేయాలి అనుకుంది మనసు లోపల. వాడిని తన మేడ మీదికి తీసుకుపోయి అక్కడ ఉన్న వింతలన్నీ చూపించింది. వాడి బుగ్గల మీద వేళ్లు విరిచి గట్టివాడివే అని నవ్వుతూ కంబళిని పరిచి చూపించమంది. వాడు దాని విలాసాలకు లొంగిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కంబళిని పరిచి చూపించాడు. దాని అందానికి పనితనానికి మురిసిపోతూ సొగసు కాడ దీన్ని ఎవరు అల్లారు, దీని వెల ఎంత అని అడిగింది. నేనే అల్లాను, ఎవడో అల్లింది నేనెందుకు తెస్తాను, దీని వెల 100 మాడలు అన్నాడు వాడు. బాలుడా, మేము ఎవరిమో తెలుసా? వెలయాళం. మేము ఇతరులకు వెల ఇవ్వం. మరేమిటిస్తారు? ఏం కావాల్సినా ఇస్తాం. నీకేం కావాలి అదే తీసుకో అని కవ్విస్తూ నవ్విందామె. నువ్వే కావాలి నాకు అన్నాడు. అందుకు నేను సిద్ధమే. ఈ కంబళి ఇక్కడే ఉంచి రాత్రికి రా అంటూ చేయి పట్టుకొని మృదువుగా నొక్కింది. వాడి ఒళ్ళు జొల్లుమంది. యవ్వన ఆరంభంలో ఉన్నవాడికి మదన వికారం కలిగింది. రాత్రికి వస్తాను, ఇది నీకు ఊరికే ఇస్తున్నాను, తీసుకో, అమ్మకానికి మరొకటి అల్లుతాను అని బసకి వెళ్ళిపోయాడు. తోటి వాళ్ళు తివాసి అమ్మావా అని అడిగితే వాడు నవ్వుతూ, వింతలు చూశాను, రేపు చెబుతాను, రాత్రి మళ్ళీ అక్కడికి పోవాలి. మన కొండల కంటే ఎత్తైన మిద్దెలు చూశాను, ఎన్నో బొమ్మలు పక్క పక్కన వేలాడగట్టారు, వాటి అందం చూసి తీరవలసిందే, భోగంది మంచి కులాసా చేసింది అంటూ గొప్పగా చెబుతూ రాత్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగాడు. సూర్యాస్తమయం అయ్యింది. పువ్వులు ఆకులు అది తెప్పించాలనుకుంటుంటే రత్నాంగికి తలనొప్పి చలి జ్వరం వచ్చాయి. భోజనం కూడా చేయలేకపోయింది. అయ్యో, కిరాతపుత్రుని రమ్మన్నాను, నాడు వచ్చే వేళ అయింది, శరీరం అస్వస్థతగా ఉంది, మాట్లాడడానికే నాకు ఓపిక లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే తనింట్లో ఉన్న వెర్రిది గుర్తొచ్చింది. ఆమెను పిలిచి, ఎంతో వింతగా ఉన్న ఈ తివాసి చూశావా, ఇది ఎంతో విలువ కలది, మన చావిడికే కొత్త అందం తెచ్చింది, ఒక పాల విటుడు దీన్ని కానుకగా తెచ్చాడు, వాణ్ణి ఈ రాత్రికి రమ్మన్నాడు, ఇంతలో నాకు ఉష్ణం వచ్చింది, ఆ బాధకి తాళలేకపోతున్నాను, నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి అన్నది. వాడు కుర్రాడు, మీసకట్టయినా సరిగా రాలేదు, మాటలతో అయినా సంతోషపెట్టొచ్చు, ఈ రాత్రి వాడిని పడకకు రమ్మన్నాను, 2 గడియలు ఎలాగో వాడితో ముచ్చట్లాడి సాగనంపేయి, నువ్వు మాత్రం ఆడదానివి కావా, ఈ పాటి ఉపకారం చెయ్యి, మంచి వస్తువు దక్కుతుంది అని బతిమాలింది. ఆ తివాసి చూడడంతోటే పద్మినికి పూర్వస్మృతి కలిగింది. ఓహో, ఇది నా భర్త అల్లి ఉండాలి, మాకు తప్ప మరెవ్వరికీ ఈ పని రాదు, ఇది తెచ్చిన పిల్లవాడెవరో చూసి వాడి ద్వారా నా భర్త వివరాలు తెలుసుకుంటాను, ఈ వేశ్య ఇంట్లో ఉంటే దుష్కార్యాలకి ప్రోత్సహించక మానదు, ఇక్కడ ఉండడం నాదే తప్పు అనుకుంటూ ఏమీ మాట్లాడక ఆ కంబళినే చూస్తూ ఉండిపోయింది. ఆమె మెత్తబడిందని గ్రహించి రత్నాంగి, ఇటురా, ఆ పెట్టెలో నగలున్నాయి, పెట్టుకో, మంచి చీర కట్టుకొని అలంకరించుకో, చమత్కారంగా మాట్లాడు, వీని వలపు చూపించు, వాడికి వేడుక కలిగించు అంటూ వేశ్యాధర్మాలు బోధించింది. పద్మిని అవేవి వినకుండా తన సహజ వేషంతోనే మేడ మీద గదిలోకి పోయింది. రత్నాంగి తన బాధలో అది గమనించలేదు. చెంచుబాలుడు తల రుమాలు చుట్టి పంచకట్టి పిట్టరెక్కల కుచ్చుటోపి పెట్టి వెండి మొలతాడు బిగించి వయ్యారంగా నడుస్తూ వచ్చాడు. ద్వారం దగ్గరున్న దాసి వాడిని మేడ మీదకు తీసుకుపోయింది. వాడు ఆ గది 4 మూలలు చూసి పద్మిని వంక తలూపి ఒక పీఠం మీద కూర్చున్నాడు. అతని ఆకారం, ముఖంలో గురుదత్తుడి పోలికలు చూసి ఒళ్ళు జుల్లుమని పాలు చేపుకు రాగా, బాలుడా, నీ కులమేది, నీ తల్లిదండ్రులెవరు, కాపరం ఎక్కడా, ఇక్కడికి ఎప్పుడొచ్చావు అంది. చిరుతపులి, నువ్వెవరివి, సాయంకాలం నాతో మాట్లాడిన భోగందానివి కావా అన్నాడు. పద్మిని, అది వస్తుందిలే, నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నది. చిరుతపులి, మేము చెంచువాళ్ళం, కోయపల్లె మా కాపురం, నాకు తల్లి లేదు, నా తండ్రి చెంచు చేపలమ్మలని
చాపలమ్మాలని మొన్న ఈ ఊరు వచ్చాం. నా పేరు చిరుతపులి. పులి అని కూడా పిలుస్తారు. పద్మిని: ఓహో, ఈ తివాసి ఎవరు అల్లారు? చిరుతపులి: నేనే అల్లాను. పద్మిని: చక్కగా అల్లావు. నీకు ఈ పని ఎవరు నేర్పారు? చిరుతపులి: ఎవ్వరూ నేర్పలేదు, నా బుద్ధి బలంతోనే స్వయంగా నేర్చుకున్నాను అన్నాడు. పద్మిని: కోయపల్లె అంటే ఆ కొండల మధ్యన ఉంటే కొండపల్లికి ఎంత దూరంలో ఉంది అన్నది. చిరుతపులి: 4 క్రోసుల దూరంలో ఉంటుంది. దానిని నువ్వెలా ఎరుగుదువు అన్నాడు. పద్మిని: ఒకప్పుడు అక్కడికి వచ్చాంలే. నీకు ఈ చిరుతపులి పేరు ఎలా వచ్చింది? చిరుతపులి: అది రహస్యం, మా తండ్రి ఎవరికీ చెప్పొద్దన్నాడు అన్నది. పద్మిని: మీ ఊళ్ళో అయితే చెప్పకూడదు, ఇక్కడ చెప్పినా దోషమేమీ ఉండదు, చెప్పు అన్నది. చిరుతపులి: అయితే చెబుతాను విను. ఒకనాడు మా తండ్రి చెంచుడు లోయలో తిరుగుతుంటే నన్నొక చిరుతపులి నోట కరుచుకొని నేను ఏడుస్తుంటే పరిగెత్తుకుంటూ ఎక్కడికో పోతుందట. మా తండ్రి ఆ పులిని చూసి జడవకుండా బాణం వేసి దాన్ని చంపి నన్ను మెల్లగా దాని నోటిలో నుంచి తీసి తన పల్లెకి తీసుకుపోయి పెంచుకున్నాడట. ఒకసారి నాకు ఈ కథ చెప్పి ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. చిరుతపులి నోటి నుంచి కాపాడబడ్డాను కనుక అందుకని నాకు చిరుతపులి అని పేరు పెట్టాడు. పద్మిని అంతా విని హా పరమేశ్వర అంటూ గొల్లున ఏడవసాగింది. చిరుతపులి: ఏమమ్మా, నా మాటలు విని అలా ఏడుస్తావే, నీకంత కష్టంగా ఉందా అన్నాడు. పద్మిని: నిన్ను చూస్తే దుఃఖం వస్తుంది నాయన, విధి ఇలా రాసి పెట్టాడా అయ్యో అన్నది. చిరుతపులి: తల్లి, నన్ను చూస్తే నీకు దుఃఖం ఎందుకు రావాలి? విధి ఏం రాశాడో చెప్పు, నేను ముచ్చటపడి ఇక్కడికి వస్తే దుఃఖం చూపుతావేమిటి అన్నాడు. పద్మిని: పుత్ర, మరేమీ కాదు, నువ్వు చిన్నవాడివి, నీతి నియమాలు నేర్చుకోవలసిన వాడివి. ఈ వయసులోనే నువ్విలాంటి చెడ్డ పనికి పూనుకొన్నావని దుఃఖం వచ్చింది అంతే. చిరుతపులి ఆశ్చర్యపడుతూ: ఇది దుష్టకార్యమా? భోగం వాళ్లతో కలిస్తే తప్పులేదని మా పల్లెలో వాళ్ళు చెబుతారే. వీళ్ళకి ఆటపాటలు బాగా వస్తాయట. తప్పు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకు తప్పో ఎలా తప్పో చెప్పు. అప్పుడు పద్మిని ఒక పద్యం: జారభట చోర చేలుక చార నట ప్రభృతి నీచ జన నిష్ఠావ ధర శరావము వార శ్రీ రమ్యాధరము సంస్మృరింతురే కులజుల్ అని చదివి వేశ్యం అంటే మన్మథాగ్ని, గణికా సంగమం, దూష్యం, ఆయుక్షీణం, రోగకారకం, ధనహానికరం అంటూ జారత్వం వలన సంక్రమించే నష్టాలను అతని మనసుకి హత్తుకునేలా అతి చక్కగా ప్రతిభావంతంగా చెప్పింది. వాటిని వినగానే ఆ బాలుడు ఆమె పాదాల మీద పడి, తల్లి, నువ్వు నాకు ఎంతో మంచి మాటలు చెప్పావు. నాకు నీ నీతులు ఎంతో ఆనందం కలగజేశాయి. ఇది మొదలు ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యను. నువ్వెంతో పండితురాలిలా ఉన్నావు. ఈ భోగంది నీకేమవుతుంది? ఇక్కడ ఉండి కూడా ఇలాగా చక్కని నీతులు ఎలా చెప్పావు? నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు. అందుకు ఆమె: పుత్ర, నాకు ఈ భోగంది చుట్టమేమీ కాదు, నేనొక పాపాత్మురాలిని. నా వృత్తాంతంతో నీకేం పని? నేను నీకొక రహస్యం ఉపదేశిస్తాను, ఎవ్వరికీ తెలియనివ్వకు అని ఒక్కసారి ఆగి, నువ్వు ఉత్తమ కులంలో పుట్టిన వాడివి. నీ మాటల వల్లనే కిరాతకులకు పుట్టలేదని తెలిసింది కదా. నిన్ను కన్న తల్లి ఏమైందో తెలియదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నీకొక ఉత్తరం రాసిస్తాను, అది ఎవరికీ చూపించకు. తూర్పు దేశంలో ఉన్న రామదుర్గం అనే నగరానికి పోయి అక్కడ కుముదాంగదుడనే వైశ్యుని ఇంటికి వెళ్ళు. వానికే ఈ ఉత్తరం ఇవ్వు. అతను లేకపోతే అతని భార్యకివ్వు. ఇతరులకు చూపిస్తే ప్రమాదం. సుమి, నీ పుణ్యం కొద్దీ వాళ్ళు జీవించి ఉంటే నిన్ను కన్న కొడుకులా చూసుకొని పోషించి వారి సంపద అంతా నీకే ఇస్తారు. నువ్వు సుఖపడగలవు అంది. అతను చాలా సంతోషించి, అమ్మ, మా తల్లిని నేనెరుగను కదా, నువ్వే నాకు తల్లివి. నేను గొప్ప వంశంలో పుట్టానన్నావే, నన్నెలా ఎరుగుదువు అని అడిగాడు. ఆ మాటలేవి అడగకు. నిన్ను చూస్తే నాకు అలా తోచింది. నేను చెప్పినట్లు వింటే నువ్వు భాగ్యవంతుడివి కాగలవు అందామె. అమ్మ, ఊరికే సిరి సంపదలు వస్తానంటుంటే వద్దేనేవాడుంటాడా? ఈ రహస్యం ఎవరికి చెప్పను. నువ్వు ఉత్తరం రాసివు.
అన్నాడతను. ఆమె వెంటనే, ఓ పుణ్యాత్ములారా, ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవాడు మీ మనవడు. వీడి పేరు మృగదత్తుడు. వీడిని కాపాడి కులవృత్తి చేసుకోండి. మీ కూతురు అల్లుడు చనిపోయారు. వాళ్ళ కోసం విచారించి ప్రయోజనం లేదు. వీడికి విద్యాబుద్ధులు నేర్పించి వృత్తిలోకి తీసుకురండి అని ఉత్తరం రాసిచ్చి వాని తలని ముద్దాడుతూ, తండ్రి, పొరపాటునైనా వెలయాలింటికి పోకు, పరులకు హింస కలిగించకు, ఈ ఉత్తరం ఇతరులకు చూపకు అంటూ పదే పదే చెప్పి తెల్లవారక ముందే అవతలికి పంపించేసింది. పొద్దుట రత్నాంగి పద్మినిని మెచ్చుకుంటూ, జానవే, ఏమైనా సొమ్ములా లాగావా అని అడిగింది. పద్మిని మాట్లాడకుండా ఆమె ముందు నుంచి అవతలికి తొలగిపోయి, ఇచ్చి, పాము కరిచి మగడు చనిపోయినప్పుడే నేను చావక ఇన్నాళ్ళు ఎందుకు బతికాను? వేశ్యని కూడా పిలిపించుకున్నాను. కీడులో కొంత మేలు, కొడుకుని చూశాను. ఐహిక భ్రమ వదిలింది. అయ్యో, కొన్నాళ్ళు ఉండమనకుండా పంపేశానే, ఎందుకులే, నా అవస్థకి వాడు బాధపడతాడు, నన్ను వేసి అనుకుంటాడు. మంచి పనే చేశాను. ఇంక నేను చావక చేయవలసిందేముంది? అడవికి పోయి ఎలాగో చస్తాను అనుకొని ఎవరికీ చెప్పకుండా అప్పటికప్పుడు ఇల్లు వదిలి అడవి దారిన పడి నడిచి పోసాగింది. ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు, తుప్పలు వీటిని లెక్క చేయకుండా అడవిలో పోతుంటే ఒకచోట దావాగ్ని మండుతూ కనిపించింది. ఆమె దానిలో దూకపోయేసరికి కుండలతో నీళ్లు వంపుతున్నట్లు వర్షం కురిసి ఆ అగ్ని కాస్త చల్లారిపోయింది. పద్మినికి కొంచెమైనా వేడి తగిలింది కాదు. ఆమె నాలుగు మూలలా చూసి, అయ్యో, నన్ను దైవం చంపడం లేదు, ఇంకా ఎన్ని కష్టాలు పెడతాడో అనుకుంటూ పోయి పోయి ఒక గొల్లపల్లె చేరింది. అప్పుడు ఆమెకు మళ్ళీ బుద్ధి స్వస్థత తప్పిపోయింది. అక్కడ ఒక గొల్లవారి ఇంట్లో వాడు చెప్పిన పనులన్నీ చేస్తూ కాలం గడపసాగింది. అంతవరకు చెప్పి ఆగాడు మణిసిద్ధుడు. ప్రయాణానికి వేళయిందని శిష్యుణ్ణి హెచ్చరించాడు గోపాలుడు. కావిడిని భుజానకెత్తుకున్నాడు. ఇద్దరు నడిచి నడిచి మరోసటి మజిలీకి చేరారు. ఉదయార్కుడి కథ. ఆహా, ఆమె ఎవరో కానీ చాలా మంచిది. నేను ఈ భోగం దాని ఇంటికి రావడం తప్పనుకోలేదు. మోసపోయాను. ఎంతో విలువైన తివాసీని వదులుకున్నాను. అయినా మంచి మాటలు వినగలిగాను. అది మంచిదే. నేను ఉత్తమ కులంలో పుట్టానట. ఈ ఉత్తరం వల్ల కొంత లాభం కలుగుతుంది. అయ్యో, నాకు చదువు రాకపోవడం వల్ల దీనిలో ఏం రాశారో తెలియదు. పరులకు చూపించవద్దంది. సరే, ముందు చదువు నేర్చుకుని ఈ ఉత్తరం చదువుకున్న తర్వాతే రామదుర్గ నగరం వెళ్తాను. ఇక కోయల సవాసం విడిచిపెడతాను అని నిశ్చయించుకుని కనుచీకటి ఉండగానే ఊరి బయట ఉన్న గుడిసెల వద్దకు పోయాడు మృగదత్తుడు. అక్కడున్న కోయలు, చిరుత పులి, రాత్రి ఎక్కడికి పోయావు? నీకోసం పురమంతా వెతికాము. ఆ తివాసిని అమ్మేవా? మన తివాసీలు రాజుగారు చూసి మెచ్చుకొని పెద్ద తివాసి తామే కొంటామని నిన్ను తీసుకురమ్మన్నారట. రాజభటులు వచ్చి పోతున్నారు. నీ అదృష్టం మంచిది అన్నారు. అందుకతను, నన్ను పులి అని పిలవకండి, నా పేరు మృగదత్తుడు. పెద్ద తివాసి అమ్మేశాను, రాత్రి ఎక్కడికో పోయాను అంటుండగానే రాజభటులు కొందరు వచ్చారు. తివాసీలో అమ్మిన పిల్లవాడు ఇతనేనా అని కోయలు చెప్పేసరికి వాళ్ళు, నీ కోసం రాత్రి నుంచి తిరుగుతున్నాం. ఎక్కడికి పోయావు? పెద్ద తివాసి ఉందా? అమ్మేశావా? పద పద, రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు అంటూ అతన్ని కొలువుకి తీసుకుపోయారు. ఇంద్రనీలంలా మెరుస్తున్న దేహఛాయ, ఆకర్ణాంత విశాల నేత్రాలు, పొడవైన చేతులు కల మృగదత్తుని చూసి రాజు, వీడు కోయవాడా, ఎంత విచిత్రం అనుకుంటూ పరికించి చూశాడు. రాజు, ఓరి, నీ పేరేమి అన్నాడు. మృగదత్తుడు. మృగదత్తుడంటారు స్వామి. రాజు, వింత తివాసీలు అల్లింది నువ్వేనా? మృగదత్తుడు, నేనే స్వామి అన్నాడు. రాజు, ఈ పని నువ్వెక్కడ నేర్చుకున్నావు? మృగదత్తుడు, నాకెవరూ నేర్పలేదు స్వామి, నా బుద్ధిబలంతో ఊహించి అల్లాను అన్నాడు. రాజు, నువ్వు చదువుకున్నావా? మృగదత్తుడు, లేదు స్వామి, లేదు. రాజు, ఎందుకని చదువుకోలేదు అన్నాడు. మృగదత్తుడు, చెప్పేవారు లేక స్వామి అన్నాడు. రాజు, నువ్వు తరచూ ఎక్కడ నివసిస్తావు అన్నాడు. మృగదత్తుడు, కొండల మధ్య స్వామి. రాజు, నీ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారా అన్నాడు. మృగదత్తుడు, లేదు స్వామి. రాజు, నిన్న అద్భుతమైన తివాసి తెచ్చావట,
ఏం చేశావు అన్నాడు. మృగదత్తుడు, రత్నాంగి అనే భోగంది తీసుకుంది స్వామి. రాజు, ఎంత వెల ఇచ్చింది? మృగదత్తుడు, ఏమీ ఇవ్వలేదు, ఊరికే తీసుకుంది స్వామి. ఎందుకని? మృగదత్తుడు సిగ్గుపడుతూ, ఏమో తెలియదు స్వామి అన్నాడు. రాజు, తెలిసింది, విటుడివై వెళ్ళావు కాబోలు, నిజం చెప్పు, తప్పుంటే దాన్ని దండిస్తాను. అప్పుడే అక్కడికి రత్నాంగి వచ్చి రాజుకి నమస్కరించి ఫిర్యాదు ఒకటి అందించింది. మహారాజా, నిన్న రాత్రి చిరతపులి అనే కోయవాడు మా ఇంటికి విటుడిగా వచ్చి తాను అల్లిన తివాసీని ఒకదానిని ఇచ్చి నా కూతుర్ని భోగినిగా కోరి రాత్రి మా ఇంట పడుకొని తెల్లవారక ముందే సకల అలంకారాలతోనూ దాన్ని తీసుకుపోయాడు. ఎక్కడ దాచాడో తెలియదు. దేవరవారు నన్ను కటాక్షించి వాడిని దండించి నా పుత్రికని ఇప్పించమని ప్రార్థిస్తున్నాను అని ఉంది. దానిలో అది చదివి, చిరతపులి నీ కూతుర్ని ఎత్తుకుపోతే మేమేం చేస్తాము, తినేసి ఉంటుంది అని పరిహాసమాడి, మృగదత్త, ఇలాగా తివాసీలల్లే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారా అని అడిగాడు. అందుకు వాడు, నాకు తప్ప మరొకరికి ఈ విద్య తెలియదు స్వామి అన్నాడు. మహాప్రభు, వీడే రాత్రి మా ఇంటికి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయినవాడు అంది రత్నాంగి. రాజు, వీడి పేరు చిరుతపులా మృగదత్తుడా అన్నాడు. రత్నాంగి, చిరుతపులి అని నాతో చెప్పాడు రాజా అన్నది. రాజు, మృగదత్త, నీకు 2 పేర్లున్నాయా అన్నాడు. మృగదత్తుడు, నా మొదటి పేరు చిరుతపులే, తరువాత మృగదత్తుడని చెప్పుకుంటున్నాను ఒక కారణంగా అన్నాడు. రాజు, నువ్వు ఈ రత్నాంగి మాటలు విన్నావు కదా, దాని కూతురుని ఎందుకు ఎత్తుకెళ్ళావు, నిజం చెప్పు అన్నాడు. మృగదత్తుడు, రామరామ, నేనేమీ ఎరుగను, అది బొంకుతుంది అన్నాడు. రాజు, అడవి వాళ్ళు అసత్యం ఆడరు, నువ్వే బొంకుతున్నావు. రత్నాంగి, వీడి తివాసిని అన్యాయంగా తీసుకున్నావట, తీసుకురా, లేకపోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు. రత్నాంగి, ఓరి, నిన్న సాయంకాలము. మృగదత్తుడు, ఆగు, నేను కోయవాడిని కాను, ఉత్తమ కులస్తుని, ఓరి అనకు అన్నాడు. రత్నాంగి, తివాసి తీసుకుని మా ఇంటికి వచ్చావా? మృగదత్తుడు, వచ్చాను. రత్నాంగి, నీ పేరు చిరుతపులి అని చెప్పావా? మృగదత్తుడు, చెప్పాను, అప్పటికి నా పేరు అదే అన్నాడు. రత్నాంగి, రాత్రి మా ఇంటికి పడకకు వస్తానని చెప్పావా అన్నది. మృగదత్తుడు, నేను చెప్పలేదు, నువ్వే రాత్రికి రమ్మన్నావు అన్నాడు. రత్నాంగి, ఎలా అయితే ఏం, రాత్రి మా ఇంటికి వచ్చావా లేదా అన్నది. మృగదత్తుడు, వచ్చాను. రత్నాంగి, నా కూతుర్ని నీ దగ్గరకు పంపానా లేదా? మృగదత్తుడు, కూతురో ఎవరో తెలియదు, ఒకటి నా గదిలోకి వచ్చి కూర్చుంది అన్నాడు. రత్నాంగి, అది నీ ఇష్టం చొప్పున మెలిగిందా? మృగదత్తుడు, లేదు. రాజు, మరేం చేసింది? మృగదత్తుడు, దేవా వినండి, ఆమె ఉత్తమ ఇల్లాలు అంటూ ఉత్తరం గురించి తప్ప జరిగినదంతా చెప్పాడు. రాజు, రత్నాంగి, ఆమె నీ కూతురేనా, నిజం చెప్పు అన్నాడు. రత్నాంగి, కడుపున పుట్టింది కాదు, పెంచుకున్నాను అన్నది. రాజు, ఎన్ని సంవత్సరాల వయసులో? దాని తల్లిదండ్రులు ఎవరు? రత్నాంగి, 7-8 ఏళ్ళు అవుతుంది. దాని తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. వీధిన పడిపోతుంటే పిలిచి అన్న వస్త్రాలిస్తూ పోషిస్తున్నాను. అది వట్టి వెర్రిది, చెప్పిన పని మాత్రం చేస్తుంది అన్నది. రాజు, ఇంతకు మునుపు లంజరికానికి పంపావా అన్నాడు. రత్నాంగి, లేదు, ఆ అవసరం రాలేదు. నిన్న నా ఒంట్లో స్వస్థత లేక దానిని పంపవలసి వచ్చింది అన్నది. రాజు, నగలు అలంకరించే పంపావా? రత్నాంగి, 10,000 విలువ చేసే నగలతో అలంకరించాను. మృగదత్తుడు, లేదు స్వామి, ఒక్క నగైనా లేదు. మాసిన గుడ్డ కట్టుకొని మూల కూర్చుంది, వెర్రిది కాదు, ఎలాంటి పురాణాలు చెప్పింది, పద్యాలు చదివింది అన్నాడు. రాజు, రత్నాంగి, వీడి మాట అబద్ధమా? ఆమె సంగారించుకోక నువ్వు చూశావా? గుర్తు చేసుకొని చెప్పు. రత్నాంగి, జ్వరంగా ఉండడం వల్ల నేను చూడలేదు, అలంకరించుకొని వెళ్ళమని మాత్రం చెప్పాను. రాజు, మరి నీ ఫిర్యాదులో 10,000 విలువగల నగలతో తీసుకుపోయాడని వ్రాయించావే, చూడకుండా ఎలా వ్రాయించావు అన్నాడు. రత్నాంగి, నగలు ధరించే ఉంటుందని అలా వ్రాశాను అన్నది. రాజు, నీ మాటలలో పరస్పర విరుద్ధాలు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పేదంతా అసత్యం. ఉత్తమ ఇల్లాలని చెడ్డ పనికి వినియోగించావు, చెయ్యని అపరాధాన్ని ఫిర్యాదు చేశావు. ఈ 2 తప్పులకి నువ్వు శిక్షించదగిన దానిని 1000 నిష్కాములు ఇచ్చుకొనేటట్లు నీకు శిక్ష విధించాం. అది చెల్లింపకపోతే 2 ఏళ్ల కారాగారవాసం అనుభవించాలి. వీడి తివాసి వీడికిచ్చేయి అని రత్నాంగికి శిక్ష విధించాడు. రాజభటులు దాన్ని
గెంటుకుంటూ వెళ్ళి శిక్షాదనం తివాసి తీసుకువచ్చి రాజుకు ఇచ్చారు. రాజు పక్షపాతం చూపి నాకు శిక్ష విధించాడు. తివాసి తీసుకుందుకు ఇంత పన్నాగం పన్నాడు. సర్లే, పై అధికారులు లేరా? భూమంతటా ఇతనొక్కడే పాలిస్తున్నాడా? పైవాళ్ళ దగ్గరికి పోయి న్యాయం పొందుతాను అనుకుంటూ ఉదయార్కుడిపై అధికారం కల గజేంద్ర వాహనుడనే రాజు వద్దకు వెళ్ళింది. ఆమెకు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయగా గజేంద్ర వాహనుడు విచారణకు తన సామంతుడైన సుమేధుని వద్దకు పంపాడు. అంతవరకు చెప్పి కథ ఆపి ప్రయాణానికి బయలుదేరమన్నాడు మణిసిద్ధుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.